ఋషి గారు, సార్. ఓ సినిమా పాట జ్ఞాపకం వస్తుంది. హ్మ్. ఆ అంటే అమలాపురం అని. ఇక్కడ ఆ అంటే అబద్ధాలు, ఆ అంటే అతిశయోక్తులు, ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆడంబరాలు. ఈ జ్ఞాపకం వస్తున్నాయి. ఎందుకు ఒక ఆ ఇక్కడ అంటే ముందు ఆ అమరావతి, అంటే ఒక ఆ అంటే అమరావతి ఆ అని కూడా అంటే చెప్పలేదు మీరు? అదే అదే ఆ అమరావతి పునర్నిర్మాణ సందర్భంగా వచ్చినటువన్నీ. నిన్న అబద్ధాలు తీసుకున్నాం. ఇక్కడ ప్రధానమంత్రి గారు ఏమన్నారు? నేను 2015లో శంకుస్థాపన చేశాను. ఈ 10 ఏళ్లలో అమరావతికి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇచ్చాం. ఈ 10 ఏళ్లలో అమరావతికి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇచ్చాడంట. సంపూర్ణ మద్దతు ఇచ్చింటే ఆ. రెండోసారి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తర్వాత ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి ఆ యొక్క శిలాఫలకం ఏమన్నా ఉందా కనీసం ఉత్తరాయణపాలెం దగ్గర? అది కూడా లేదు. కాబట్టి ఇది బొంకర బొంకర పొలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్టుంది. ఇవి పచ్చి అబద్ధాలు చెప్పడం జరిగింది భారత ప్రధాని. ఇక రెండవది అతిశయోక్తి. ఏమన్నారు? దేశాభివృద్ధికి ఏపీని ఇంజిన్ గా చేస్తాం, అమరావతి ఒక శక్తి. ఇదే మాటలు 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు భారత పార్లమెంటు మట్టి యమునా నది నీటిని తెచ్చి ప్రజా సమక్షంలో ఆ రోజు కూడా చెప్పాడు. బ్రహ్మాండంగా వచ్చేసి ఢిల్లీని తలదన్నే విధంగా అమరావతి రాజు నిర్మిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఏమైంది 10 ఏళ్లలో? మళ్ళీ అదే పరిస్థితి. ఢిల్లీని తలదన్నే విధంగా చేస్తామని చెప్పారు. తలదన్నే విధంగా కాదు కదా, ఆ శిలాఫలకం గుడక లేకుండా మట్టి కూడా లేకుండా పోయింది. సేమ్. కాబట్టి మళ్ళా ఇంకొకటి చేయదు. మరి దానికి కాదు, మూడవది దానికి కారణం ఎవరో మాట్లాడట్లేదే. కారణం వచ్చేసి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, ముగ్గురు కారణం. ఆయన 2014 నుండి రాష్ట్ర విభజన నిర్ణయాలు ఉంటే, కొత్త రాష్ట్రం నిర్ణయాలు ఉంటే ఉండేది ప్రధానమంత్రిగా ఆయన కేంద్రంలో. తర్వాత చట్ట ప్రకారంగా సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా నిధులు ఇవ్వాల్సింది రాజధానికి కేంద్రమే. 10 ఏళ్ళుగా ఆయనే ఉన్నారు. ఇక్కడ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 19 నుండి 24 వరకు ఈయన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వీళ్ళు ముగ్గురు కారణం. తర్వాత ఆడంబరాలు అంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది. ఇప్పుడు మళ్ళా రెండవ శంకుస్థాపన అంటే చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు రెండవసారి మళ్ళీ దానికి శంకుస్థాపన అవసరమా? ఒకేసారి కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేయొచ్చు కదా. ఎలాగో మీకు ఇంకా 4 సంవత్సరాలు నెలలు ఉంది, 3 ఏళ్ళు చేస్తామంటున్నారు. కాబట్టి 3 ఏళ్లలో కంప్లీట్ చేసి అంగరంగ వైభవంగా వచ్చేసి ప్రారంభోత్సవమే చేయొచ్చు కదా. కాబట్టి మళ్ళా చేసిన దానికే మళ్ళీ రెండోసారి శంకుస్థాపన. పోనీ అదైనా సరే ఏదో సింపుల్ గా చేసే పర్లే, ఏదో మళ్ళీ పెళ్లికి వచ్చేసి రెండో పెళ్లికి ఆర్భాటంగా అట్టహాసంగా చేసినట్టు దీన్ని ఆల్రెడీ శంకుస్థాపన దానికి మళ్ళీ శంకుస్థాపన. దానికి 6,000 పోలీసులు, 4,500 బస్సులు, కొన్ని వేల కార్లు, డాక్రా మహిళలు, ఉపాధి కూలీలు. అంటే ఒకటే తులసిరెడ్డి గారు, మీరు ఒక మాట చెప్పండి. అంటే మీరు సీనియర్ లీడరు, ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తున్నారు, పనిచేశారు కూడా. ఇప్పుడు రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమది అనుకుని భూములు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు దాన్ని మరి ఎడారని, శ్మశానమని, అక్కడ ఎందుకు పనికిరాదని, నీళ్ళు వస్తే మునిగిపోతుందని అన్ని చేసిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ దాన్ని చంపేసిన తర్వాత ఇది మరి పునర్జన్మ కాదా? నో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చింది 2019 మేలో వచ్చాడు. కానీ 2014 నుంచి 2019 మే వరకు ఎవరు ఉన్నది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా. ఇదే తెలంగాణ సచివాలయం 2021లో శంకుస్థాపన, 2023లో ప్రారంభోత్సవం. కేవలం 2 years 616 కోట్లు. ఈరోజు దేశంలోనే నంబర్ 1 సచివాలయంగా తెలంగాణ సచివాలయం ఉంది. కేవలం 616 కోట్లు, కేవలం 2 సంవత్సరాల్లో. ఇప్పటికీ దాన్ని పోయి చూడాలనిపించే విధంగా ఉంటుంది. ఇక్కడ 5 ఏళ్ళు ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా. తర్వాత ఇక్కడ వచ్చేసి టెంపరీ సెక్రటేరియట్ కు 1151 కోట్లు. ఆడేమో పర్మనెంట్ సచివాలయానికి 616 కోట్లు తెలంగాణలో. ఇక్కడ టెంపరీ సెక్రటేరియట్ కు 1150 కోట్లు. ఓకే, నాకు అర్థమైంది వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్. దాని గురించి మాట్లాడదాం నెంబర్స్. రాజేంద్ర ప్రసాద్ గారు, ఒకటి అంటే 2 ఉంటాయి, దేనికైనా కూడా బ్రహ్మాండంగా ఉంది అనుకోవడం ఒకటైతే